నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానలేమి సమస్యకు కారణాలేంటి, సంతానలేమి సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, జనరల్గా సంతానలేమి సమస్యకు ట్యూబల్ బ్లాక్స్ అనేవి కూడా చాలా వరకు సమస్యగా చెప్తుంటారు. సో ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అంటారు? ఫస్ట్ అసలు మనకి నార్మల్గా మనం ఎనాటమీ అనేది తీసుకుంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే నార్మల్గా గర్భాశయం అనేది ఉంటుంది, దాని పక్కన 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఆ తర్వాత 2 అండాశయాలు అనేది ఉంటాయి. సో ఇప్పుడు నార్మల్గా ట్యూబ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి సైకిల్ అంటే నెలసరి వచ్చిన తర్వాత ఎగ్ మనకి మెల్లగా ఒక 10-12 డేస్లో పెరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్ అనేది అంటే విడుదల అయ్యింది అంటే ఓవ్యులేషన్ అనేది జరిగింది అన్నప్పుడు ఆ ఎగ్ అనేది నార్మల్గా ట్యూబ్ లోపలికి వచ్చి ఉంటుంది. ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకోగలగాలి. సో అది ఎలా అంటే లోపల సీలియరీ ఫంక్షన్, దానివల్ల మొటిలిటీ, ఆ మెకానిజం వల్ల మనకి ట్యూబ్ అది నాళం అనేది ఎగ్ అనేది తీసుకోవాలి. ఆ టైంలో మనం అదే హస్బెండ్తో కలిస్తే స్పర్మ్ అనేది కూడా ట్యూబ్ లోపలికి వెళ్ళి ఆ తర్వాత ట్యూబ్లో 2 ఫలదీకరణ చెందాలి, ఎగ్ స్పర్మ్ అనేది. ఆ తర్వాత ట్యూబ్లో నుండి యూట్రస్లోకి వచ్చి అక్కడ మనకి ఇంప్లాంటేషన్ అతుక్కోవడం అనేది జరగాలి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ ట్యూబ్ అనేది ఓపెన్ లేకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. సో మనకి సంతానలేమికి ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది కూడా ఒక రీజన్. ఆల్మోస్ట్ 20-30% వరకు ట్యూబల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉంటుంది. అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ట్యూబర్క్యులోసిస్ కానీ, క్లెమిడియా కానీ, ఇంకొకసారి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఉండొచ్చు. ఇంకొకసారి ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకొన్నిసార్లు బాగా ఆపరేషన్ అట్లా అవ్వడం వల్ల ఎడ్హెషన్స్ అనేవి, అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఇంకొకటి ఏంటి అంటే అది రిలేషన్షిప్ అనేది ఆల్టర్ అవుతుంది. ట్యూబ్స్ ఓవరీ యొక్క రిలేషన్షిప్ అనేది ఆల్టర్ అవుతుంది. దీనివల్ల కూడా మనకి ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి రాకపోవచ్చు. సో ట్యూబ్ బ్లాక్ ఉండడానికి ఇలా చాలా రకాల సమస్యలు, ఇలా కారణాలు అనేవి ఉండొచ్చు మనకి. సో నార్మల్గా మనకి ట్యూబ్స్ అనేవి ఫస్ట్ మనం అందుకే చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ వాళ్ళు మనకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము, 1 నెల కానీ 2-3 నెలలు కానీ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకునేది ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి ఎంతవరకు ఓపెన్గా ఉన్నాయి. సో దానికి మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. సో ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేవా అనే దానికి నార్మల్గా మనకి 2 రకాల టెస్ట్లు అనేవి ఉంటాయి. సో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ కానీ లేకపోతే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ కానీ. నార్మల్గా ఈ టెస్ట్లు అనేవి ఎప్పుడు చేసుకోవాలి అంటే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత 6వ రోజు నుంచి 7వ రోజు నుంచి కానీ 10-11వ రోజు వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బ్లీడింగ్ వచ్చిన రోజుని డే 1 కింద కౌంట్ చేసుకుంటే. సో అలా చేసుకున్నప్పుడు మనకి యూట్రస్ లోపల డై కానీ ఫ్లూయిడ్ కానీ ఇంజెక్ట్ చేస్తే అది నార్మల్గా మనకు తెలిసిపోతుంది ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది. సో దీనివల్ల మనకి అర్థమవుతుంది. సో నార్మల్గా ట్యూబ్స్ అనేవి కూడా మనకి అవి ఓపెన్ ఉంటేనే ఇట్లా మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ట్యూబల్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు యూజువల్గా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే 2 ట్యూబ్లు ఓపెన్ ఉండకుండా 1 ట్యూబ్ మాత్రమే బ్లాక్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు ట్యూబల్ టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా సో అది కార్నువల్ బ్లాక్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇది మనకు మత్తిచ్చి చేసే ప్రొసీజర్ ఏమీ కాదు కాబట్టి ఒక్కొక్కసారి స్పాజంలోకి అంటే మనకి మత్తివ్వం కాబట్టి వాలంటరీ అంటే మనకి తెలియకుండానే కొంచెం స్పాజం అది టెస్ట్ చేసే టైంలో కొంచెం నాళం కొంచెం కుంచుకుపోయినట్టుగా అవుతుంది. దీన్ని కార్నువల్ బ్లాక్ కానీ స్పాజం కానీ అంటాం. సో ఆ తర్వాత సో అది యూజువల్గా మనకి ఒక సైడ్ అట్లా ఉంటే సో అది స్పాజం వల్ల అయి ఉంటుంది అనుకోవచ్చు మనం. సో నార్మల్గా ఇట్లా ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం తగ్గొచ్చు. సో అట్లా ట్యూబల్ టెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే మనకి ట్యూబ్లో అసలు బ్లాక్ అనేది ట్యూబ్ స్టార్టింగ్లో ఉందా ఆ తర్వాత ఎండింగ్లో ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. మనకి స్టార్టింగ్లో ఉంటే ఎలాగంటే ట్యూబల్ బ్లాక్స్ ఒక సైడ్ బ్లాకేజ్ ఉన్నా 2 సైడ్ బ్లాకేజెస్ ఉన్నా అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలా ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. బేగంపేట నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. మేడం మేము ఇక్కడ చెప్పండి అమ్మా.
హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇది మన బంజారాహిల్స్ లా 1 లా ఉంటది మేడం. అప్పుడు చూపించండి నేను ఒక సంవత్సరం కింద. ఓకే. మన ట్యూబ్ల గురించి ట్యూబ్లు కూడా కట్ అయిపోయినాయి ఏమో మేడానికి. ఏంటమ్మా, ఏమైంది? ట్యూబ్లు కట్ అయిపోయినాయి. ఓకే. అయితే అవి చేయించిన నేను. అయితే ల్యాబ్స్కోప్ అని ఉంటది కదా మేడం, లోపలికి పైప్ వేసి చేస్తారు కదా మేడం. అది చేయించిన అంటే అది అయిపోయినాక మళ్ళీ ఏమన్నా అంటే మీ గుడ్లు జర ఖరాబ్ అయినవి మేడానివి, అవి చేయాలంటే నీ దగ్గర తీసుకొని మేము ఎక్కిస్తాం అన్నట్టు అట్లా కూడా చేయించినాను. 3 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. అయితే ఇప్పుడు ఆమె ఏమైందంటే ఈమెకు వచ్చేసి థైరాయిడ్ ఉండే కూడా థైరాయిడ్ టాబ్లెట్ కూడా వాడుతున్నాను. ఓకే, సరే. అయితే ఇప్పుడు మంత్లు ఈమెకు వచ్చేసి ఏమవుతుందంటే 6 మంత్స్కి ఒకసారి అవుతున్నాయి మేడం. ఇప్పుడు ఏజ్ ఎంత అండి తనది? మేడం ఏజ్, వయసు ఎంత తనది? 36 మేడం. 36 ఇయర్స్. ఓకే. ఇప్పుడు మనకి సరే, ఇప్పుడు మీరు ఏజ్ 36 ఇయర్స్ అంటున్నారు, మరి మ్యారేజ్ అయ్యి కూడా చాలా సంవత్సరాలే అయి ఉంటుంది. 36 ఇయర్స్ అన్నారు కాబట్టి, సో ఇప్పటివరకు మనకి ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదు. మరి ముందు నాకు మీ హిస్టరీని బట్టి ముందు ట్యూబ్ బ్లాక్ అనేది ఉండొచ్చు. సో ఆ తర్వాత మనకి అది హెచ్ఎస్జీ ద్వారా కానీ లేకపోతే సెలైన్ టెస్ట్లో మీరు కన్ఫర్మ్ చేసుకొని ఉండొచ్చు. ఆ తర్వాత మనకి ట్యూబ్ అనేది ఓపెన్ చేయగలుగుతామా లేదా అనేది నార్మల్గా హిస్ట్రోలాప్రోస్కోపీ చేస్తే మనకి ట్యూబ్స్ ఎంతవరకు ఓపెన్ అవుతాయి అనేది అర్థమవుతుందండి. ఓపెన్ చేయొచ్చా లేదా అనేది మరి ఆ టెస్ట్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత మనకి ఒకటి ఏంటి అంటే మీరు ఎగ్ అండాలు అనేవి సరిగ్గా లేవు అని చెప్పారు. మరి ఒకటి ఏంటి అంటే మనకి నార్మల్గా ఒవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే అండాశయంలో అండాల నెంబర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి అది కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టుంది. సో అది నార్మల్గా మనకి ఎగ్ నెంబర్ ఒక అండాశయం తీసుకుంటే, ఎగ్ బ్యాగ్ తీసుకుంటే 8 నుంచి 10 వరకన్నా ఉండాలి కనీసం. మరి అంతకంటే తక్కువగా ఉండుండొచ్చు. సో ట్యూబ్స్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి తొందరగా మీరు నాకు తెలిసి టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే మీ స్పర్మ్ కౌంట్ అదంతా కూడా చూసుకొని దాని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ట్యూబ్స్ సరిగ్గా లేకున్నా కానీ మనకి టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ పద్ధతిలో ట్యూబ్స్ ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అండాశయాన్ని మనం స్టిమ్యులేట్ చేసుకొని సో 8-10 రోజులు ఇంజెక్షన్ తర్వాత డైరెక్ట్గా అండాశయం నుంచే మనకి ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం కాబట్టి ప్రొసీజర్ ద్వారా. సో ట్యూబ్స్ అనేవి అక్కడ బ్లాక్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నల్గొండ నుంచి సైదుల్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సైదుల్ గారు. నమస్తే అండి. చెప్పండి మేడం. ఇప్పుడు ఐఏ కూడా చేపించాం కాలేదు. ఓకే, ఏజ్ ఎంతమ్మా? మా మిస్సెస్కి నాకు ఇద్దరికి ఒకటే ఏజ్, అంటే 34. ఎంతమ్మా? ఒకటే ఏజ్, 34. ఓకే. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ దాటింది. ఓకే. మ్యారేజ్. ఓకే. సో ఐయుఐ కూడా చేయించుకున్నారు, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఐయుఐ చేయించుకొని ఉంటారు మీరు. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి అండి, అంటే ఫస్ట్ మనకి ఐయుఐ పద్ధత ఇంకా నెక్స్ట్ వేరే పద్ధత అనేది మనకి అది మళ్ళీ డిపెండ్ అవుతుంది. అంటే మనకి ఏజ్ బాగానే ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ అనేవి బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. మనకి సెమెన్ అనాలిసిస్ చేస్తే సెమెన్ కౌంట్ కూడా బాగానే ఉంది, మొటిలిటీ కూడా బాగానే ఉంది అంటే నార్మల్గా ఒక ఐయుఐ ఫెయిల్ అయినా, ఎందుకంటే మనకి ఐయుఐ పద్ధతిలో సక్సెస్ రేట్ అనేది ఒక 15 to 20% వరకు మాత్రమే ఉంటుంది. సో ఇంకో 2 సార్లు ఐయుఐ చేయించుకోవచ్చు. దీనివల్ల మనకి ఓ 2-3 టైమ్స్ చేయించుకుంటే క్యూములేటివ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, అదొక 30% వరకు పెరగవచ్చు. సో నార్మల్గా ఒక ఐయుఐ ఫెయిల్ అయినా తర్వాత ఐయుఐస్ చేయించుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు మనకి ఎగ్ నెంబర్ బాగుంది, ట్యూబ్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, స్పర్మ్ టెస్ట్ బాగుంది అంటే మనం వెళ్ళొచ్చు. మళ్ళీ వీటిల్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది, స్పర్మ్ నెంబర్ సరిగ్గా లేదు, 10 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నాయి కణాలు, ఎగ్ నెంబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఏజ్ ఎక్కువగా ఉంది అంటే ఒక ఐయుఐ అట్లా చేసుకొని ఇంకా వేరే టెస్ట్ ట్యూబ్ పద్ధతి అట్లా చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. అలాగే అంటే ట్యూబుల్ బ్లాక్స్ గురించి ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, సో వన్ సైడ్ బ్లాకేజ్ ఉన్నా కూడా ఓన్లీ వన్ సైడ్ బ్లాకేజ్ లేకపోయినా అక్కడ ఫర్టిలైజేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుందంటారా?
అవునండి, ఇప్పుడు మనకి 2 అండాశయాల దగ్గర 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి కదా. నార్మల్గా ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఇప్పుడు మనకి మళ్ళీ ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ పెరిగితే మనకి, ఎందుకంటే యాక్సెసిబిలిటీ అనేది బాగుంటుంది కదా ఆ ఎగ్, ఆ ట్యూబ్ ఓపెన్ ఉన్న ట్యూబ్ తీసుకునేది. సో అప్పుడు మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే నార్మల్గా బ్లాక్ అయిన ట్యూబ్ ఇంకొక సైడ్ పెరిగిన అండాన్ని తీసుకునే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండొచ్చు. మనకి క్రాస్ టాక్ అనేది జరిగి అండాశయం నుంచి అదే అండం అదే ఆపోజిట్ ట్యూబ్ తీసుకోవడం అనేది కొంచెం అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. సో ఏదైనా ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ మనకి ఎగ్ గ్రోత్ అనేది ఉంది అంటే ఆ సైడ్ మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అప్పుడు ఇంకా మనకి ఎక్కువగా ఉంటాయి, ఆపోజిట్ సైడ్ ఇది అండం పెరిగినప్పటికంటే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి సురేష్ గారు, నమస్తే అండి. సురేష్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుందా? 20 కాదు సార్ మేడం, 2 సంవత్సరాలు. ఓకే, 2 సంవత్సరాలు అవుతుందా? వయసు ఎంత అండి? వయసు నాది 28, మా వైఫ్ వయసు 21. ఓకే అండి, సరే. చెప్పండి, ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? ట్రీట్మెంట్ అంటే టెస్ట్ చేసింది, ఏది వివేకానంద టెస్ట్ చేసింది, ఆమె గర్భవతి టెస్ట్ చేసింది. ఓకే, ఏం చెప్పారమ్మా? కొద్దిగా నాది వివేకానంద కొద్దిగా కౌంట్ తక్కువ అని చెప్పింది. ఎంత ఉన్నాయి తెలుసా మీకు? నెంబర్ తెలుసా? మేడం 35% ఉన్నాయండి. ఓకే, 35 అంటే అది తక్కువేం కాదండి, నార్మలే ఉన్నట్టు. మనకి 15 నెంబర్ తర్వాత ఎంత ఉన్నా అది నార్మల్గానే ఉన్నట్టు మనకి 7 అదే స్పర్మ్ కౌంట్. ఓకే, ఇంకా తర్వాత మందులు అవి ఎన్ని నెలలు తీసుకున్నారు మీరు? ఎగ్ పెరిగే మందులు, ఆ తర్వాత కలిసి ఉండమని చెప్పి ఉంటారు కదా మీకు, ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చి ఇచ్చినాక మళ్ళీ పోతే మళ్ళీ కౌంట్ తక్కువ మేడం, మళ్ళీ 15% అయిపోయింది మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీకు కూడా మందులు అనేవి ఇచ్చి ఉంటారు కదమ్మా స్పర్మ్ కౌంట్ అనేది పెరగడానికి. అంటే ఫస్ట్ 35 ఉంది, ఆ తర్వాత 15 అయిందా మీకు స్పర్మ్ కౌంట్ అని? ఓకే, దానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. 15 ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో ఒకసారి అంటే మళ్ళీ మీకు మొటిలిటీ అనేది కూడా ఎంత ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. నార్మల్గా అది ప్రోగ్రెసివ్ అంటే మనకి కణాలు ముందుకి వెళ్ళే కణాలు మనకి కనీసం 32% అన్నా ఉండాలి. సో మళ్ళీ అదెంత శాతం ఉందో అది కూడా నార్మల్గానే అది 30% ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదొకటి. ఇంకా మీకు వేరే ఊరికే తగ్గుతుంది అనుకుంటే మనకి స్పర్మ్ కౌంట్ అనేది మనం నార్మల్గా అదే మందులు అనేవి పెడతామండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యూజువల్గా ఇంకా ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అంటే కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ అది పెడితే మనకి ఇంకా కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఆ తర్వాత మనకి మీరు అది ఎగ్ పెరుగుతున్నప్పుడు మందులు ఇచ్చినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి ఇచ్చిన మందులకి రెస్పాన్స్ సరిగ్గా ఉందా లేదా, ఎగ్ అనేది పెరుగుతుందా, సో విడుదల అవుతుందా, అండం అనేది విడుదల అవుతుందా, మరి అప్పుడు ఆ విడుదలైన టైంలో మీరు కలిసి ఉన్నారా లేరా. నార్మల్గా అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి డీటెయిల్డ్గా చెప్తారండి, ఏ టైంలో కలిసి ఉండాలి, ఎప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది. రైట్ డాక్టర్, అలాగే ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ ప్రిఫర్ చేసే ప్రొసీజర్ ఐయుఐ సైకిల్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటారు? ఎంత శాతం? ఒకవేళ ఐయుఐ కూడా కాకపోతే నెక్స్ట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏముందంటారు? అంటే మనకి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఐయుఐ ఏమీ కాదండి, నార్మల్గా టైమ్డ్ ఇంటర్ కోర్స్ సైకిల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చి ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ చేసి ఎగ్ పెరుగుతుందా లేదా, అది నార్మల్గా మనకి అన్ని అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఆడ మగ టెస్టులు అన్నీ చేసి అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటే ఈ రకమైన పద్ధతులు అనేవి అనుసరిస్తాం. సో అది ఒక 4 to 6 సైకిల్స్ చేసి ఇట్లా కలిసి ఉండే టైమ్డ్ ఇంటర్ కోర్స్ సైకిల్స్, ఆ తర్వాత మనకి అది కూడా బాగాలేదు అంటే వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ స్టెప్ మనకి ఐయుఐ. సో ఐయుఐలో ఏంటి, ఇట్లానే మనం నార్మల్గా ఎగ్ పెరగడానికి మందులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అవి చేసి ఆ తర్వాత ఎగ్ రప్చర్ అయిన టైంలో హస్బెండ్ స్పర్మ్ని మనం కొంచెం ప్రాసెస్ చేసి తర్వాత మనం ఆ గర్భాశయంలోకి ఎక్కిస్తాం. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఒక 15 to 20% ఉంటుంది. నార్మల్గా అన్నీ బాగానే ఉంటే ఒక 3 to 4 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. ఆ తర్వాత మనకి
అది సరిగ్గా అంటే సక్సెస్ అవ్వలేదు IUI ప్రొసీజర్ కూడా అంటే నెక్స్ట్ వచ్చేది మనకి IVF ప్రొసీజర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దీంట్లో ఏంటి అంటే ఇది కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే నార్మల్గా ఇది మనకి ఇవన్నీ మనం కంటితో చూడొచ్చు, అంటే ఎగ్ మనకి బయటికి వచ్చింది బాగుందా లేదా, ఎగ్ క్వాలిటీ అనేది, దానితో పాటు మనకి స్పర్మ్ అనేది బాగుందా లేదా. ఇంతకుముందు ఏంటి అంటే IVF పద్ధతి చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి అంటే ICSI అంటే ఏంటి అంటే ఒక ఎగ్ని ఒక స్పర్మ్తో నార్మల్గా ఆ మైక్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎంబ్రియాలజిస్ట్ ఒక ఎగ్ని ఒక స్పర్మ్తో కలుపుతారు. సో మనకి నార్మల్గా ఈ ప్రొసీజర్లో మనకి ఫర్టిలైజేషన్ అనేది ఆల్మోస్ట్ 99% వరకు షూర్ ఉంటాం, అంటే ఫలదీకరణ చెందుతాయి అని చెప్పేసి. ఆ తర్వాత మనకి ఎంబ్రియోస్ అనేవి కూడా ఫామ్ అవుతాయి, అంటే పిండం. ఆ పిండం అనేది కూడా నార్మల్గా ఉందా లేదా, క్వాలిటీ అనేది బాగుందా లేదా, ఇవన్నీ మనం కంటితో చూడగలిగే ఇది ఎంబ్రియో అనేది ఎగ్, అండము, స్పర్మ్. కాబట్టి మనకి కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది IVF ప్రొసీజర్లో. ఆల్మోస్ట్ 50-60% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది మనకి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో. ఇంకా దీని తర్వాత మళ్ళీ మనకి లేటెస్ట్ అంటే ఇప్పుడు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. అంటే ఆ పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అంటే కపుల్కి ఊరికే ప్రెగ్నెన్సీ అనేది ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది బేబీకి, జెనెటిక్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అది ఉండకుండా చూడాలి. సో అసలు ఆ ప్రెగ్నెన్సీ లాస్ కూడా నార్మల్గా ఎందుకు అవుతుంది అంటే ఏదన్నా జీన్స్లో ప్రాబ్లం ఉంటే నార్మల్గా అవుతుంది అని అనుకుంటాం. సో సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే మనం అండం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఆ అండంని లోపలేసే ముందే, పిండంని ఎప్పుడైతే లోపలేస్తామో దాని ముందే అది జీన్స్ అనేవి బాగున్నాయా లేవా, ఏ రకమైన ఇది ప్రాబ్లం అనేది లేదు, ముందున్న జెనెటిక్ ప్రాబ్లం అనేది లేదు, అంతా బాగానే ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే సో ఆ పిండం అనేది మనం లోపల పెడతాం. సో నార్మల్గా బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్లో ఇవంతా జీన్స్ అనేవి నార్మల్ ఉన్నాయా లేదా ఆ పద్ధతి కూడా మనం చేసుకొని ప్రెగ్నెన్సీలో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి. రైట్. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఫీమేల్లో ట్యూబర్క్లోసిస్ కావచ్చు, క్లెమిడియా కావచ్చు, ఇవి ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అని చెప్పి, అంటే లైఫ్లో వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందంటారా ట్యూబర్క్లోసిస్ ఆర్ క్లెమిడియా కానీ? అంటే యూజువల్గా మనకి ముందే ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టంలో వచ్చింది, సో ట్యూబ్స్ అనేవి ప్రాబ్లం ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎండోమెట్రియం అంటే లోపల యూట్రస్ లైనింగ్ కూడా థిన్ అయిపోతుంది. సో వీటిని ముందుగానే మనకి బయాప్సీ తీసుకుంటే అట్లాంటివి ఉన్నాయి, లేకపోతే లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబర్కల్స్లా ఉన్నాయి, ట్యూబర్క్యులోసిస్ అని డౌట్ వచ్చినప్పుడు నార్మల్గా మనం టీబీ ట్రీట్మెంట్ ఇస్తామండి ఒక 6 months వరకు కానీ అలా. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్గా క్యూర్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. దానివల్ల అంటే అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అంటే అట్లా మన ట్రీట్మెంట్ చేసుకుంటే కొంచెం వరకు అది కంట్రోల్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి మనకి. రైట్. అలాగే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ మంది ప్రొఫెషనల్ కెరియర్కి స్కోప్ తీసుకొని పర్సనల్ లైఫ్కి ప్లాన్ చేసుకోవట్లేదు త్వరగా. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కదా, సో వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలంటారు? సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చాలామంది మనకి అంటే మ్యారేజ్ కూడా లేట్గా చేసుకొని ప్రెగ్నెన్సీ కూడా లేట్గా అట్లా ట్రై చేస్తున్నారు. సో అంటే ఫస్ట్ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే మంచి రిప్రొడక్టివ్ లైఫ్లో అంటే ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 24 years 29 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ కెరీరే అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు ఒక బేసిక్ స్కాన్ చేస్తే అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇంకొకటి AMH టెస్ట్ అనేది ఓవేరియన్ రిజర్వ్ మార్కర్ టెస్ట్ అనేది, సో అవి చేసుకొని సో అట్లా ఒకటి మనకి ఎగ్ రిజర్వ్ ఉందా లేదా చూసుకొని ఒకవేళ ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసుకోవడము, లేకపోతే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరికి అంటే ఆల్రెడీ వేరే ఏమన్నా కెరీర్ ఓరియంటెడ్ ముందుగానే వాళ్ళ ఎగ్స్ అనేవి దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు, లేకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్స్ క్యాన్సర్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో వాళ్ళలో మళ్ళీ ఓవరీస్ అవన్నీ మనకి ఇది పాడైపోతాయి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత, అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ముందుగానే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనకి IVF అంటే ఎగ్స్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ని అనే వాటిని దాచిపెట్టుకోవచ్చు, దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారండి. సో అది మనకి బ్యాకప్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అంటే మనకి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది మనకి ఎగ్స్ ఉన్నాయి అని. సో తర్వాత వాళ్ళు నార్మల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే
వాళ్ళ ఎగ్స్ని యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. రైట్, ఫర్టిలిటీ ప్రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ప్రకృతి గారు, నమస్తే అండి. ప్రకృతి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, డాక్టర్ గారు ప్రాబ్లం. నమస్తే అండి, చెప్పండి ప్రకృతి గారు. మేడం 1 year అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ప్రెగ్నెన్సీ రాలేదు. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కి వెటిలిగో ఉంది మేడం, స్కిన్ డిజార్డర్. ఓకే, ఇది ఏమన్నా అదే రీజన్ అయి ఉండొచ్చా మేడం? యూజువల్గా విటిలిగో వల్ల మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా అయితే చూడమండి, అది ఏమీ అవ్వకుండా ఉండొచ్చు. అసలు ఫస్ట్ హస్బెండ్లో సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే కౌంట్ మొటిలిటీ అనేవి ఎలా ఉన్నాయి అది ఒక బేసిక్ టెస్ట్ చేయించుకోవాలమ్మా. ఒకవేళ అది బాగానే ఉంది అంటే నార్మల్గా మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏవి లేకపోతే. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు చెప్తున్నారు ఫర్టిలిటీ ప్రిజర్వ్ గురించి. సో ఏ ఏజ్లో చేసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు మనకి బాగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఎగ్ క్వాలిటీ కానీ అది అంతా యూజువల్గా బిలో 30 years, అంటే అరౌండ్ 23 to అంటే మనకి ఆ 30 years ఏజ్ గ్రూప్ లోపల మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అవధి చేయించుకున్నా కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకి యూజువల్గా ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో. వన్స్ కొంచెం 30 క్రాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, కొంచెం క్వాలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది మనకి. సో యూజువల్గా 30-32 లోపల మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అట్లా చేసుకుంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేవి కూడా బాగుంటాయండి. రైట్, అలాగే ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరిది కంపేర్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఎవరికి ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో నార్మల్గా ఫీమేల్ 30% ఉంటే మేల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందండి, 50-50 ఉంటుంది. ఫీమేల్ ప్రాబ్లమ్స్ కానీ మేల్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మధ్య ఎక్కువగా మేల్స్ కూడా ఎక్కువగా మొటిలిటీ తక్కువ ఉండడము, ఎగ్ నెంబర్ స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, ఇలాంటివి యూజువల్గా మనం బాగానే చూస్తున్నాం. మొటిలిటీ కూడా అసలు నెంబర్ తక్కువ ఉండి మొటిలిటీ 0% ఉన్న కేసెస్ ఇవి కూడా ఉన్నాయండి. రైట్, అలాగే ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ పద్ధతిలో తీసుకున్న బేబీకి ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ లేదంటారా? అంటే ఆ బేబీ కంప్లీట్గా హెల్దీ బేబీ అని చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు మనం ఈ నార్మల్ న్యాచురల్ కన్సెప్షన్తో చూస్తే బేబీ ఎలా ఉంటుందో నార్మల్గా ఈ ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతిలో కూడా బేబీ అంతే నార్మల్గా ఉంటుందండి. ఇప్పుడు ఐయుఐ అంటే జస్ట్ మనం న్యాచురల్ ప్రాసెస్ని ఎయిడ్ చేస్తున్నాం అంతే, దాంట్లో ఇంకా మనం చేసేది ఏం లేదు. ఐవీఎఫ్లో ఏంటి అంటే మనం బాడీలో ఉన్న ఫిజియోలాజికల్ ఇంజెక్షన్స్ని కొంచెం మోతాదు ఎక్కువగా పెంచి ఇస్తున్నాం మనం. దానివల్ల జీన్స్లో ఏదో మ్యూటేషన్ జరిగి అబ్నార్మాలిటీ డెవలప్ అవ్వడం యూజువల్గా అలాంటివి అయితే నార్మల్గా ఉండవండి. అక్కడ ఎంత నార్మల్గా ఉంటారో ఇక్కడ కూడా అంతే నార్మల్గా ఉంటారు మనకి ఐవీఎఫ్ ఐయుఐ పద్ధతి. అలాగే ఐవీఎఫ్ అనే పద్ధతి 2 ట్యూబల్ బ్లాక్స్ 2 సైడ్ బ్లాకేజ్ ఉంటే ప్రిఫర్ చేస్తారా? ఒక్క సైడ్ బ్లాకేజ్ ఉన్నా కూడా ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తారంటారు? ఇప్పుడు నార్మల్గా 2 సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ చేసుకుంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి ఉన్నారు, అంటే ట్యూబ్ ఓపెన్ కూడా చేసుకొని ట్రై చేసి ఉన్నారు, ఆల్రెడీ ఐయుఐ సైకిల్స్ మ్యాక్సిమం 3 to 4 ట్రై చేసుకొని ఉన్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇప్పుడు మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా ఐయుఐలో మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలాసార్లు ట్రై చేశారంటే ఫైనల్ ఆప్షన్ మనకి మిగిలి ఉండేది ఐవీఎఫే కదా. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ ఐవీఎఫ్ మనకి ఐయుఐ ఫెయిల్ అయింది అంటే. రైట్, అలాగే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అయ్యి సెకండ్ది మిస్క్యారేజ్ అయితే ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అంటారు బేసికల్గా? ఇప్పుడు సెకండ్ది నార్మల్గా మనకి మిస్క్యారేజ్ రీజన్ అంటే ఫస్ట్ ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్గా నేచర్ పరంగా ఫస్ట్ 3 monthsలో దానికి అదే అబార్ట్ అయిపోతుంది. సో అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా వేరే రీజన్స్ నార్మల్గా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా వచ్చి బాగానే ఉంది కాబట్టి యూట్రైన్ కాజెస్ అనేవి యూజువల్గా రూల్ అవుట్ అయిపోతాయి మనకి. సో ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంకా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కాన్ అంతా బాగానే ఉందా అది ఒకసారి చెక్ చేసుకొని చూడొచ్చు మనం. అంటే ఫస్ట్ సక్సెస్ఫుల్ అయినప్పుడు సెకండ్ దానికి అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి యూజువల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటే మిస్క్యారేజ్ అనేది వేరు, ఇన్ఫర్టిలిటీ అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏమన్నా ట్యూబ్స్లో కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ అంటే ఇప్పుడు మిస్క్యారేజ్ అయ్యింది అంటే వాళ్ళలో నెక్స్ట్ అది రిపీట్ అయ్యేది ఒక 10 to 12% ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అలా అయ్యేది. తర్వాత ఆల్మోస్ట్ 80% వరకు మళ్ళీ న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి అట్లా అయినా కూడా మనకి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. సంతానలేమి గురించి అలాగే దానికి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.